సార్, ఇండియా చైనా మధ్య అరుణాచల్ ప్రదేశ్ వివాదం చూస్తున్నాం. అయితే తాజాగా షేక్స్గామ్ లోయ మాది అనే చెప్పి అంటోంది. దీనికి సంబంధించిన ఒక బైట్ కూడా ఉంది సార్. ఒకసారి మనం ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది యొక్క బైట్ చూద్దాము. బైట్ ప్లే ప్లీజ్. Agreement between Pakistan China as illegal. Therefore, any activity in Shaksgam Valley is concerned. We do not approve of it, and in this terms, MEA has already issued the statement. Therefore, the joint statement which has been issued in China, what I understand about the CPEC 2.0, we do not accept it, and we consider that it is a illegal. Yes, sir. Sir, ఏంటి షేక్స్గామ్ లోయ ఎవరికి చెందుతుంది? చైనా చేసిన ఈ ప్రకటన వెనుక కారణం ఏంటి? ఇది ఇంకొక వివాదం ఎందుకు బయటకు వచ్చింది? అంటే ఏమి కొత్త వివాదం ఏం కాదు. షేక్స్గామ్ వ్యాలీ ఇది 5180 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా. ఇది అంటే కోల్డ్ బ్యారన్ ల్యాండ్, బట్ వ్యూహాత్మకంగా చాలా ప్రాధాన్యత కలిగిన ప్రాంతం. లడక్ రీజన్లో కారంకోరం పాస్ సమీపంలో సియాచెన్ ప్రపంచంలోనే హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్. అది అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రము. ఆ సియాచెన్కు సమీపంలో ఉంటుంది, 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సియాచెన్ కారంకోరం ఏంటి ఇంపార్టెంట్ అంటే, సియాచెన్ నుంచి మనం పాకిస్తాన్ మూమెంట్ను పసిగట్టవచ్చు, కారంకోరం నుంచి చైనా మూమెంట్ను పసిగట్టవచ్చు. అందువల్ల ఈ షేక్స్గామ్ వ్యాలీలో చైనా ప్రజెన్స్ పెరగడం అటు ఇండియా చైనా బార్డర్కు, ఇటు ఇండియా పాక్ బార్డర్లో భారత నిఘాను ఎఫెక్ట్ చేస్తుంది. అందువల్ల వ్యూహాత్మకంగా మనకు చాలా కీలకమైన ప్రాంతంగా భావిస్తాం ఈ షేక్స్గామ్ వ్యాలీ. ఇది 5180 స్క్వేర్ కిలోమీటర్ లడక్ రీజన్లో సియాచెన్ గ్లేషియర్స్కు నార్త్లో ఉండేటువంటి ప్రాంతం ఇది. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. సో ఇది వాస్తవంగా ఇది ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, అంటే మన భారతదేశంలో అంతర్భాగమైన జమ్మూ కాశ్మీర్ సంస్థానంలో ఈ షేక్స్గామ్ వ్యాలీ కూడా ఒక ప్రాంతం. సో 1947లో భారత్ పాకిస్తాన్లు విడిపోయాక కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రిన్స్లీ స్టేట్ అంటే అప్పటి ఆ సంస్థానము భారత్లో అంతర్భాగమైంది. దీన్ని అంగీకరించని పాకిస్తాన్ ఇండియాపైకి వచ్చింది. ఈ భారత్ పాక్ 1947 వార్ కూడా జరిగింది. ఆ తర్వాత కొంత కాశ్మీర్లోని కొంత ప్రాంతం పాకిస్తాన్ ఆక్రమణలో ఉంది. మన మిగతా ప్రాంతం ఇప్పుడు మన ఇండియన్ స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఆ పాకిస్తాన్ అక్యుపేషన్లో ఉన్న ప్రాంతాన్ని మనం పాక్ అక్యుపైడ్ కాశ్మీర్ అంటాం. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఏమో న్యూట్రల్ వర్డ్ పాక్ అడ్మినిస్టర్డ్ కాశ్మీర్ అని వాళ్ళు అంటారు. ఇప్పుడు మన బల్తిస్తాన్, గిల్గిట్ ఈ ప్రాంతం. సో దాన్ని పాక్ అక్యుపైడ్ కాశ్మీర్గా మనం పిలుస్తాం, పాక్ ఆక్రమిత కాశ్మీర్. అది భారత్లో అంతర్భాగము. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ సంస్థానం మొత్తం భారత్లో విలీనమైనప్పుడు ఆటోమేటిక్గా అది మొత్తము భారతదేశంలో అంతర్భాగం మాత్రమే అవుతుంది తప్ప ఇంకో అవకాశమే లేదు. సో అందువల్ల మనం చాలాసార్లు చెప్పినట్లు నేను ది ఇంటగ్రేషన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ విత్ ద యూనియన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఫైనల్, కంప్లీట్ అండ్ ఇర్రివర్సిబుల్. అది జమ్మూ కాశ్మీర్ అక్సెషన్ టు ఇండియా ఈజ్ ఫైనల్. ఇక అది చివరిది, మళ్ళీ మార్చడానికి వీలు లేదు, కంప్లీట్ సంపూర్ణమైంది, ఇర్రివర్సిబుల్, వెనక్కు తీసుకోవటానికి వీలు లేదు. ఇక మిగిలి ఉన్న ఏకైక అంశము పాక్ అక్యుపైడ్ కాశ్మీర్ని ఇవాళ కాకపోతే రేపైనా మళ్ళీ తిరిగి భారత్ తనదిగా చేసుకోవడం. అందుకే మన జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో కూడా పాక్ అక్యుపైడ్ కాశ్మీర్కి సంబంధించిన సీట్లు కూడా ఉంటాయి, వేకెంట్గా పెడతారు. సో అందువల్ల మన నమ్మకం, మన హోప్ ఏంటంటే ఎ డే విల్ కమ్ వెన్ పాక్ అక్యుపైడ్ కాశ్మీర్ కూడా భారత్లో భాగం అవుతుంది అని మనం నమ్ముతాం. సో ఈ పాక్ అక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న భాగము షేక్స్గామ్ వ్యాలీ, అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భాగం. ఇది 1963లో చైనాకు పాకిస్తాన్కు ఒక ఒప్పందం కుదిరింది, బార్డర్ అగ్రిమెంట్ అని. ఈ చైనా పాకిస్తాన్ బార్డర్ అగ్రిమెంట్లో భాగంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని షేక్స్గామ్ వ్యాలీని చైనాకి ఇచ్చేసింది పాకిస్తాన్. సో అత్త సమాలుడు దానం చేసినట్లు. మనది కానిది, మనది
తనది కానిది తాను దానం చేసింది పాకిస్తాన్. సో ఇది పాకిస్తాన్ భూభాగమే కాదు అని మనం అంటున్నప్పుడు పాకిస్తాన్ అది చైనాకి ఇస్తేంది, ఎవరికి ఇస్తేంది? అది చైనాది ఎట్లా అవుతుంది? అందుకే మనం చెప్పేది వీ డోంట్ రికగ్నైజ్ 1963 నాటి చైనా పాకిస్తాన్ బార్డర్ అగ్రిమెంట్ను ఇండియా తిరస్కరిస్తుంది. అందువల్ల పాక్ ఆక్రమిత కశ్మీర్లోని షాగ్జామ్ వ్యాలీని పాకిస్తాన్ చైనాకి ఇవ్వడాన్ని మనం అంగీకరించాం. ఎందుకంటే మనము అది మన దేశంలో భాగంగా భావిస్తాం. అందుకే మీరు గుర్తుండే ఉంటుంది, సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి ఫస్ట్, తర్వాత బాలాకోట్ స్ట్రైక్స్ జరిగాయి. బాలాకోట్ స్ట్రైక్స్ మనం సర్జికల్ స్ట్రైక్స్ అనలే, వాటిని నాన్ మిలిటరీ ప్రీఎంప్టివ్ స్ట్రైక్స్ అన్నాం. ఎందుకు తేడా ఏంటి? సర్జికల్ స్ట్రైక్స్కు మీకు ఈ బాలాకోట్ స్ట్రైక్స్కు తేడా ఏంటంటే, సర్జికల్ స్ట్రైక్స్ ఏమో పాక్ ఆక్రమిత కశ్మీర్లో జరిగాయి. అందుకే మనం ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి ఇన్ఫార్మ్ చేయలేదు, పాకిస్తాన్కి ఇన్ఫార్మ్ చేయలేదు. మనము డైరెక్ట్గా మన సైన్యం వెళ్ళి ఈ ఎల్ఓసి దాటి, లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి మనం అటాక్ చేసాం. దాన్నే సర్జికల్ స్ట్రైక్స్ అన్నారు. బికాజ్ ఇట్ అవర్ టెరిటరీ. పాకిస్తాన్ అక్యుపైడ్ కశ్మీర్ మనది గనక మన భూభాగంలో మనము తీసుకునే ఏ యాక్షన్కు ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ బాలాకోట్ స్ట్రైక్స్ ఏంటంటే డీప్ ఇన్సైడ్ పాకిస్తాన్ అటాక్ చేసాం. ఖైబర్ పఖ్తూన్ఖ్వా స్టేట్లో ఉంటుంది అది. అందువల్ల పాకిస్తాన్కి ఇన్ఫార్మ్ కూడా చేస్తాం, ఇక్కడ మేము టెర్రరిస్ట్ క్యాంప్ని అటాక్ చేయబోతున్నామని. మీకు ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా మనం ఇన్ఫార్మ్ చేస్తామని ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ చెప్తే పెద్ద వివాదం కూడా అయింది. ముందే ఇన్ఫార్మ్ చేశారట చూడండి పాకిస్తాన్కు అని. అది మనం చెప్పింది ఏంటి, ఇది బికాజ్ ఈ పాకిస్తాన్ టెరిటరీలోకి వెళ్ళి తీవ్రవాద స్థావరాలను అటాక్ చేస్తున్నాం. మా లక్ష్యం ఈ దేశాన్ని అటాక్ చేయడం కాదు, మా లక్ష్యం ఓన్లీ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటాక్ చేయడం అని చెప్పడం మన ఉద్దేశం. అందువల్ల సర్జికల్ స్ట్రైక్స్ బాలాకోట్ స్ట్రైక్స్ ఉన్న తేడా అది. సో పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ మనది గనక ఈ ఆటోమేటిక్గా షాగ్జామ్ వ్యాలీ మనదే అవుతుంది. అది పాకిస్తాన్ తన ఆక్రమణలో ఉన్నదాన్ని, తన ఇల్లీగల్ ఆక్యుపేషన్లో ఉన్నదాన్ని చైనాకి ఇచ్చింది. చైనా ఇక్కడ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపెక్ అని నిర్మిస్తోంది. ఇది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, అంటే చైనా ఆధ్వర్యంలో నిర్మిస్తున్న భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్. ఒక ట్రేడ్ రూట్, రైల్, రోడ్, షిప్పింగ్ నెట్వర్క్లతో కూడిన ఒక ట్రేడ్ రూట్ను బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటారు. సో ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, గ్వాదర్ పోర్ట్ కూడా అందులో భాగం. ఈ సిపిఈసిని ఇండియా తిరస్కరించింది. అందుకే మనం భారతదేశం బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో చేరలేదు కూడా. కారణం ఏంటంటే ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ భారతదేశానికి చెందిన పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి వెళ్తుంది. ఈ ఇష్యూ ఇండియా అప్పుడు రైజ్ చేసినప్పుడు చైనా చెప్పింది ఏంటంటే, మేము ఏమి కశ్మీర్ యొక్క సావర్నిటీ గురించి మేము మాట్లాడడం లేదు, అది ఇండియా పాక్ తేల్చుకోండి. మేము ఇక్కడ ఓన్లీ చైనా పాకిస్తాన్లతో కలిపి ఎకనామిక్ కారిడార్ నిర్మిస్తున్నాం తప్ప వీఆర్ నాట్ డిసైడింగ్ ద సావర్నిటీ ఆఫ్ ద ల్యాండ్. కశ్మీర్ అనేది ఇండియా పాక్ల మధ్య డిస్ప్యూట్, అది మీరు ఇద్దరు తేల్చుకోండి అని చెప్పింది. కానీ ఇప్పుడు అలాంటప్పుడు షాగ్జామ్ వ్యాలీకి కూడా ఇండియా పాకిస్తాన్ తేల్చుకునేది, మధ్యలో చైనాకు సంబంధమే లేదు. చైనా మాది అనటానికి అవకాశమే లేదు. మొదలు కశ్మీర్ అంశమే పాకిస్తాన్ది కానప్పుడు అందులో ఒక భాగం తనది కాని తాను ఎలా డొనేట్ చేస్తారు ఇంకెవరికి? అందువల్ల ఏ రకంగా చూసినా షాగ్జామ్ వ్యాలీ ఇస్ పార్ట్ ఆఫ్ ఇండియా. సో ఇట్ విల్ బి ద పార్ట్ ఆఫ్ ఇండియా. అది మనకు వ్యూహాత్మకంగా కీలకము, మిలిటరీ పరంగా కూడా చాలా కీలకమైన ప్రాంతం కనుక ఇండియా ఎట్టి పరిస్థితుల్లో గివప్ చేయదు.